మనందరం ఎవరం కూడా కష్టాల్లో పుట్టాలనుకోం, కడగల్లో పుట్టాలనుకోం. మనం ఏ ఇంట్లో పుడతామో, ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో అంతెందుకు మన రంగు ఎలా ఉంటుందో, మన కళ్ళు ఎలా ఉంటాయో, మన చేతులు కాళ్ళు ఎలా ఉంటాయో మనం ముందే నిర్ణయించుకుని పుట్టలేము. అది అందరికీ తెలుసు. దేవుడిచ్చిన అదృష్టమో దురదృష్టమో కొంతమందికి కొన్ని శారీరక ఛాలెంజెస్ తో పుడతారు. శరీరంలో కళ్ళు లేకుండా పుట్టడమో, కాళ్ళు లేకుండా పుట్టడమో, చేతులు లేకుండా పుట్టడమో. మీరు చూస్తే మనిషి మనం అనుకుంటాం మన లిమిటేషన్స్ మనమే పెట్టుకుంటాం. మనం ఇది చేయలేంలే, ఇంకా జాలే, చాలా చేసేసాం. నేను ఒక అబ్బాయితో మాట్లాడుతాను అంటున్నాడు, నేను చేశాను, నేను ఉద్యోగం చేశాను, 2 ఇల్లు కొనుక్కున్నా, ఇంకా లైఫ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నేను అంటాను స్ట్రెచ్ బియాండ్ అవర్ లిమిట్స్. ఇంకా చాలు అనే కాంప్లసెన్సీ పక్కన పెట్టండి. మన లిమిట్స్ దాటి, మన హద్దులు దాటి మనం పోరాడాలి. దాన్ని దాటి మనం కృషి చేయాలి. దాన్ని హద్దులు దాటి పోరాడటం, హద్దులు దాటి కృషి చేయటం ఏంటది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోజర్ బెనిస్టర్ అతని పేరు. జనరల్ గా ఒక మనిషి 4 నిమిషాల్లో 1 కిలోమీటర్, 1 మైల్, 4 నిమిషాలు 1 మైల్ పరిగెత్తే ఆలోచన చేయలేడు. 4 నిమిషాల్లో 1 మైల్ రన్నింగ్ లో. హ్యూమన్ బాడీ దానికి తయారీగా లేదు, అసలు మనం ఎవరూ బిలీవ్ చేయం. కానీ ఆ వ్యక్తి తను అలా స్ట్రెచ్ చేసుకుని తనని అలా పోరాడి 1 మైలుని 4 నిమిషాల్లోనే పరిగెత్తాడు. కోట్ల మందికి ఆదర్శమయ్యాడు. అంటే మన బిలీఫ్ సిస్టమ్ మనం మార్చుకోవాలి. మనం చేయలేము, మనకి ఇది చాలు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ మనలో గట్టిగా ఉందన్నమాట. ఇంకా చాలు, మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన లైఫ్ మనకి ఇంతవరకు ఉంది, మనం ఇంతే. ఈ ఆలోచన చాలా మందిలో వచ్చేస్తుంది, యూత్ లో. ఇది పక్కన పెట్టి ఒక్కసారి వరల్డ్ క్లాస్ లో ఆలోచించాలి. ఎవరూ సాధించలేనంత, ఎవరూ చూపించలేనంత మనం ఎందుకు ఒకటి ఈ పరిధిలోనే ఉండాలి? దీన్ని దాటి ఎందుకు ప్రయత్నించకూడదు? దీన్ని దాటి ఎందుకు ఆలోచించకూడదు? ఖచ్చితంగా ఆలోచించవచ్చు కదా. ఒక లిమిట్ దాటి మనం ఆలోచించవచ్చు, మనం స్ట్రెచ్ చేసి బతకొచ్చు కదా. సో 1 మైలు, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 4 minutes ఒక వ్యక్తి చేసి చూపించాడు. మనం ఎందుకు చేయకూడదు? Friends, let us support Ballatha Madam గారి cause కు మనం అందరం సపోర్ట్ చేద్దాం. I emotionally attached to that cause. Yes, my son is also a little deformity, so he can't do anything. చెప్పండి, కాళ్ళు లేకుంటే చేయలేమా? ప్రపంచాన్ని సాధించలేమా? చేతులు లేకుండా సాధించలేమా? కళ్ళు లేకుండా సాధించలేమా? we can do anything, everything, they have all the rights. ఫ్రెండ్స్, ఇటువంటి పొగరబోతు మాటలు మాట్లాడినప్పుడు మనం ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఖండించాలి. అందుకోసమే విల్ సపోర్ట్ బాలలత మేడం ఫర్ యువర్ కాజ్. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, వీఆర్ విత్ యూ. సో ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ బాలలత మేడం గారు టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. మేడం, ఆ కాజ్ కూడా కొద్దిగా చెప్పండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఏదైనా హ్యాష్ ట్యాగ్ ఇస్తే చెప్పండి. వీల్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ కొట్టేసేస్తాం. Good afternoon to you all. Happy to see you all here. ఇంతమందిని ఇక్కడ హైదరాబాద్లో చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. గంపా నాగేశ్వరరావు సార్ ఇంపాక్ట్ ఎక్కడ పెట్టినా నాకు వీలున్నంత వరకు ఎంత దూరమైన వెళ్తాను. ప్రధానమైన కారణం యువత ఈ రోజుల్లో మనం కనుక వాళ్ళకి ఒక డైరెక్షన్ చెప్తే దేశాన్ని, హద్దులు అన్నీ దాటి ఆకాశాన్ని అంటుకోగల శక్తి వాళ్ళకుంది, అందుకోగల శక్తి వాళ్ళకుంది. దానికోసం యువత కోసం నేను ఎంత దూరమైనా వస్తాను, గంప గారి కోసం ఎంత దూరమైనా వస్తాను. ఇక్కడ చాలా సందర్భాల్లో నా గురించి చెప్పడం జరిగింది. నేను ఎందుకు జీవితంలో సివిల్స్ లాంటి పరీక్షలు రాయాలనుకున్నానో చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. కొన్ని చాలా సున్నితమైన అంశాలు నా మనసులోనే దాచుకున్నాను. ఈరోజు మీతో అవి అసలు వాట్ మేడ్, నేను ఎందుకు కొన్ని సందర్భాల్లో చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతాను, జీవితంలో నేను ఏం చూశాను, ఏం చూసి బయటకు వచ్చి మాట్లాడుతాను అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా
మనందరం ఎవరం కూడా కష్టాల్లో పుట్టాలనుకోం, కడగళ్ళలో పుట్టాలనుకోం. మనం ఏ ఇంట్లో పుడతామో, ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో అంతెందుకు, మన రంగు ఎలా ఉంటుందో, మన కళ్ళు ఎలా ఉంటాయో, మన చేతులు కాళ్ళు ఎలా ఉంటాయో మనం ముందే నిర్ణయించుకుని పుట్టలేము. అది అందరికీ తెలుసు. దేవుడిచ్చిన అదృష్టమో దురదృష్టమో కొంతమందికి కొన్ని శారీరక ఛాలెంజెస్తో పుడతారు. శరీరంలో కళ్ళు లేకుండా పుట్టడమో, కాళ్ళు లేకుండా పుట్టడమో, చేతులు లేకుండా పుట్టడమో. నేను చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను నడవలేను. నాకు 11 నెలల వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ అన్నమాట. రోజు ఆయన ఇంటికి రాగానే, నైట్ ఇంటికి రాగానే నా కుడి చేత్తో ఆయన జేబులో పెన్ను లాక్కునేదాన్నంట. నాకు పెన్ను అంటే చాలా ఇష్టం అంట. రాగానే లాక్కునేదాన్నంట. ఆ రోజు పెన్ను అడుగుతున్నాను కానీ చెయ్యి కదిలించట్లేదంట. మా నాన్నగారికి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి బాగా ఏడుస్తుంది, జ్వరం వచ్చింది, చెయ్యి కదిలించట్లేదు అని. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారంట. తీసుకెళ్తే డాక్టర్స్ చెప్పారు, నన్ను టెస్ట్ చేసి మా నాన్నగారికి, మీ అమ్మాయికి పోలియో వచ్చింది, కాళ్ళకు వచ్చి 1 వీక్ అయిపోయింది, చేతులకి నిన్నే వచ్చింది, అందుకనే ఈరోజు చెయ్యి పని చేయట్లేదు అని. దాంతో మా నాన్నగారు షాక్ అయిపోయారు, మా అమ్మ షాక్ అయిపోయింది. కారణం ఏంటంటే పోలియో డ్రాప్స్ వేయించారు నాకు. పోలియో డ్రాప్స్ వేయించిన తర్వాత ఇలా ఎలా అయింది అని చెప్పి వాళ్ళు వెంటనే క్వశ్చన్ చేశారు. కొంతమందికి డ్రాప్స్ పడవు, మీ అమ్మాయికి డ్రాప్స్ రియాక్ట్ అయినాయి అని. ఆ టైంలో చాలామందికి రియాక్ట్ అయినాయి అంట. దానికి కారణం, నేను చాలా చిన్నదాన్ని, రకరకాల కారణాలునే పక్కన పెడదాం. వెంటనే మా నాన్నగారు ఇంకొక డాక్టర్, ఎవరైతే చాలా ఫేమస్ హోమియోపతి డాక్టర్ ఉన్నారో అక్కడికి నన్ను తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఆయన వెంటనే మందులు వేశారు. వేశాక 1 గంటకి డాక్టర్ గారు అక్కడున్న కీస్ ఉన్నాయంట, ఆ తాళాలు చూపించి ఆడుకోమన్నారంట. నేను ఆ చెయ్యి చాచానంట. సో మీ అమ్మాయి చెయ్యి బాగైపోయింది, కానీ కాళ్ళకు వచ్చి 1 వీక్ అయిపోయింది, మేమేం చేయలేము, విల్ ట్రై బట్ మేమేమీ చేయలేమని చెప్పి పంపించేశారు. ఇంకా ఆ రోజు నుంచి మా అమ్మ మా నాన్న ధ్యేయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఆడపిల్ల కదా, మా అమ్మాయి కొంచెం నడిచి తన పని తను చేసుకున్నా, 4 అడుగులు వేస్తున్నా మా అమ్మాయి తను స్వతంత్రంగా బతకగలదు, ఎవరిపైన ఆధారపడకుండా అని చెప్పి ఇండియాలో, అంటే మాకున్న ఆర్థిక స్తోమత అప్పుడు ఇండియానే, ఫారెన్ వెళ్ళి నాకు ట్రీట్మెంట్ ఇచ్చేంత డబ్బులు మా వాళ్ళ దగ్గర లేవు. ఇండియాలో ఎక్కడ డాక్టర్ దొరికితే అక్కడ తీసుకెళ్లారు. ఆ ప్రస్థానంలో నేను నాలాంటి వాళ్ళ సహవాసం నాకు చాలా ఎక్కువ ఉంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పాలి. తిరుపతిలో రూయా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి దగ్గరలో బాలాజీ రీహాబిలిటేషన్ సెంటర్ ఒకటి ఉందన్నమాట. ఆ సెంటర్లో నా కాళ్ళకి ఆపరేషన్ చేశారు. అక్కడ ఆపరేషన్ చేసి కాళ్ళు నడగటం నేర్పించారు. మీకు తెలుసు, సినిమాలో కూడా మీరు చూసుంటారు, రైలింగ్ స్టిక్స్ అని, రైలింగ్ బార్స్ అని, ప్యారలల్ బార్స్ అని ఉంటాయి. పట్టుకుని నడుస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తున్నాను, చేయలేకపోతున్నా, నీరసం వచ్చేస్తుంది, ముఖం మీద నుంచి చెమటలు వచ్చేస్తున్నాయి. అక్కడున్న డాక్టర్ ఒక ఆయన వచ్చి, నువ్వు నడవాల్సిందే, నీకు 1/2 అవర్ ఆగకుండా నడవాలని చెప్పారు. నేను 10 మినిట్స్ 5 మినిట్స్ కన్నా నడవట్లేదు. డాక్టర్కి నా మీద కోపం వచ్చింది. అరే నువ్వేంటి ఇంత చెప్పినా వినట్లేదు, నువ్వు కొంతసేపు నడుస్తావు ఆపేస్తావు, కొంతసేపు నడుస్తావు ఆపేస్తావు అని చెప్పి నన్ను పక్కనున్న ఇంకో రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్ ఎవరిదంటే, ఎవరికైతే చేతులు ఉండవో వాళ్ళ కోసం. ఆ రూమ్లో ఒక చిన్న బాబు, అప్పుడు నా వయసు 10 ఏళ్ళు ఉంటాయి, నా వయసున్న బాబే ఉన్నాడు, నా ఏజ్ ఉన్న బాబే ఆ రూమ్లో ఉన్నాడు. ఆ బాబుకి ఏదో ప్రాబ్లం వచ్చి చెయ్యి మొత్తం కట్ అయిపోయింది, చేయలేదు. ఆ బాబుకి ఆర్టిఫిషియల్ చెయ్యి పెట్టారనమాట. ఆర్టిఫిషియల్ చెయ్యికి ఒక నట్ పెట్టి దానిలో పెన్ పెట్టారు.
ఆ అబ్బాయికి రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఆ అబ్బాయి రాస్తున్నాడు గుండ్రంగా, అద్భుతంగా. నార్మల్ పీపుల్ కూడా అంత నీట్ హ్యాండ్ రైటింగ్ రాయలేరనమాట. డాక్టర్ చూపించి, చూడు అబ్బాయికి చెయ్యి పైనుంచి ఫోర్స్ పెట్టి రాస్తున్నాడు, ఎంత నొప్పి ఉంటుంది అబ్బాయి చెయ్యికి, అయినా అబ్బాయి ఆపకుండా అబ్బాయి హ్యాండ్తో హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉన్నాడు, నీకేం బాధ వచ్చింది అని. అప్పుడు నాకు అనిపించింది, లేదు నేను కూడా కంపీట్ చేయాలి అని చెప్పి ఆ ప్యారలల్ బార్స్ స్టిక్స్ పట్టుకుని నేను నడక ప్రాక్టీస్ చేస్తా ఉండేదాన్ని. అదే సందర్భంలో ఇంకొక సందర్భంలో ఒక చిన్న బాబు, ఆ బాబుకి చిన్నప్పుడే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది. చిన్న బాబు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. 2 కాళ్ళు సగానికి కట్ అయిపోయాయి అనమాట. వాళ్ళ అమ్మని దూరంగా నించోబెట్టారు. ఈ హాల్కి ఎంత దూరం ఉందో అంత దూరంగా నించోబెట్టి ఆ బాబుని పరిగెత్తమని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టి, ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టి, జైపూర్ ఫుట్ లాంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టి నువ్వు ఆ బాబుతో పరిగెత్తు, వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తు అని చెప్పి ఆ బాబుని పరిగెత్తిస్తున్నారనమాట. సో ఇట్లాంటివన్నీ నేను చూశాను. అంటే ఒక మనిషి అనుకుంటే ఎటువంటి అవరోధాలైనా దాటొచ్చు, నార్మల్ పీపుల్ కన్నా ఇంకా బెటర్గా కూడా ఫ్లైట్ చేయొచ్చు, లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏది అడ్డం కాదు, కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా అని. సో దాంతో నాకు ఆత్మస్థైర్యం వచ్చింది. వాళ్ళందరిని చూసిన తర్వాత నాకు చిన్న కష్టమే కదా, అట్లీస్ట్ మా అమ్మ మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను ఎందుకు పోరాడకూడదని నాకు 3వ తరగతి 4వ తరగతిలోనే అర్థమైపోయింది. ఆ తర్వాత అదే టైంలో నేను కొంచెం పెద్ద అయిన తర్వాత, సో అదే కాలంలో మా నాన్నగారు జర్నలిస్ట్ అనమాట, ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక సినిమా చూపించారు. ఆ సినిమా మయూరి అని చెప్పి. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ సుధా చంద్రన్ ఒక మంచి డాన్సర్. ఆవిడకి ఏదో యాక్సిడెంట్లో కాలు కట్ అయిపోద్ది, కానీ ఆవిడకి డాన్స్ చేయాలన్న కోరిక. దాంతో ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ డాన్స్ ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుట్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మీరు చూడండి, ఆ మూవీ మొత్తం జైపూర్ ఫుట్తోనే యాక్ట్ చేస్తుంది. అంతేకాదు నార్మల్ డాన్సర్ ఎంత బాగా డాన్స్ చేస్తారో అమ్మాయి కూడా అంతే బాగా డాన్స్ చేస్తుంది ఆ సినిమాలో. మా నాన్న చూపించి ఒక మాట చెప్పారు, ఆ సినిమా చూడు, అది సినిమా కాదు, రియల్ స్టోరీ, అది నిజమైన స్టోరీ. ఇప్పుడు ఆ అమ్మాయి డాన్సర్ కనిపిస్తుందా, అమ్మాయిలో కాలు లేని విషయం కనిపిస్తుందా నీకని అడిగారు. నేను అన్నా అమ్మాయిలో డాన్సర్ కనిపిస్తుంది నాకు అన్నా. సో లైఫ్లో నీకేదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు, నీకేదైనా అవమానం అనిపించినప్పుడు నువ్వు టాలెంట్తో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని నాకు ఇది లేదని బాధపడద్దు అన్నారు. సో నా దృష్టిలో మనుషులందరూ సమానమే, అందరూ ఈక్వలే, మనుషుల్లో భేషజాలు ఉండకూడదు. దానికి బలంగా నమ్మిన వ్యక్తిని నేను. ఎవరన్నా నన్ను అన్నారనుకోండి, వాళ్ళకి ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను నన్ను పర్సనల్గా అన్నప్పుడు ఎవరన్నా, నేను ఇది కాదు, నువ్వు అనుకున్న విధంగా నేను కాదు, నువ్వు అన్నంత అవమానం నేను పడాల్సిన అవసరం లేదు, నేనేంటో చూపిస్తానని చెప్పి చాలా సందర్భాల్లో నా పర్సనల్ లైఫ్లో నేను కష్టపడి వాళ్ళకంటే ఎక్కువ పైకి వచ్చి చూపించాను. నేను ఎంత చేయగలనంత అంత ప్రూవ్ చేశాను. అది కేవలం నన్ను మాత్రమే లేదా నా అంశంలో అంటే, కానీ ఒక సమాజం మొత్తాన్ని, ఒక దివ్యాంగ సమాజం మొత్తాన్ని ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ఎయిర్లైన్స్ వాళ్ళు పైలట్గా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటారా? ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్జరీ చేస్తే నువ్వు ఆ సర్జరీని నమ్ముతావా? అలాంటప్పుడు వీళ్ళకి ఐఏఎస్లో ఐపీఎస్లో ఎందుకు ఇవ్వాలి? ఇది క్వశ్చన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు చాలామంది గొప్పగా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా గ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డే కాదు, ఏ బలహీనతలు ఎలాంటి కష్టాలున్నా వాటిని దాటొచ్చిన వాళ్ళు ప్రపంచంలో కోకొల్లలు. మీకు ఒక మూవీ బాగా రిలీజ్ అయింది, అది చాలా ఫేమస్ మూవీ, ఈ మధ్య అది రియల్ టైం హిట్ అయింది, రియల్ స్టోరీ అది. శ్రీకాంత్ బొల్లా. ఆ మూవీ చూస్తే మీకు అర్థమైంది, అబ్బాయి తెలుగు అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి ఇండస్ట్రీ 500 crores వర్త్ ఇండస్ట్రీ, పుట్టుకతో కళ్ళు లేవు, చూడలేడు. ఇండియాలో ఐఐటి వాళ్ళు అబ్బాయి సీట్ ఇవ్వలేదు, కానీ అమెరికాలో ఎంఐటీలో చదువుకొచ్చాడు. తను సొంతంగా ఒక వ్యవస్థ నిర్మించాడు.
కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాడు. అంతకంటే డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలి సమాజానికి? ఎంతమంది కాళ్ళు చేతులు బాగుండి 500 crores వర్త్ ఇండస్ట్రీ పెట్టారు, అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, సమాజానికి ఒక మంచి ఆదర్శంగా నిలిచారు చెప్పండి. అది నిజమైన స్టోరీ. అబ్బాయి నిజంగానే తెలుగు అబ్బాయి. ఇట్లా ఎంతోమంది వాళ్ళ కష్టాలు ఆర్ట్స్ అని బీట్ చేసుకుని పైకి వస్తున్నారు, పోరాటం చేసి పైకి వస్తున్నారు. ఎందుకు తెలుసా? నేను ఈరోజు మాట్లాడకపోయినా ఇలాంటి సమస్యలు నాకు జరిగిపోద్ది, ఎందుకంటే నేను ఒక స్థాయి దాటాను. కానీ మీరు ఒక్కసారి ఊహించండి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఒక పల్లెటూరులో ఒక డిఫరెంట్ లేబుల్డ్ అమ్మాయి, కాళ్ళో చేతిలో కళ్ళో లేని అమ్మాయో అబ్బాయో, చాలా ఆర్థికంగా బ్యాక్వర్డ్ ఉన్న కుటుంబంలో పుడితే వాళ్ళ గతి ఏమవుతుంది, వాళ్ళ కష్టం ఏమవుతుంది? వాళ్ళని మనుషులుగానే చూడరు. ఇప్పుడిప్పుడే మనం వాళ్ళని పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. పైకి తీసుకురావాలని మనం వాళ్ళ మీద దృష్టి పెడుతున్నాం. అలాంటి టైంలో సమాజంలో ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో ఒక ఘాటిన కట్టేయకూడదు. ఒక నిజంగా అలా చేయాలనుకునేది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. దిస్ ఇస్ ద ఇష్యూ. మీకు నా చిన్నతనంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఇంకా క్లియర్గా ఒక ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర పక్కన ఇంకో ఊరుంది. ఆ ఊర్లో నాకు ఒక బాగా తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మెంటల్గా కూడా కొంచెం రిటార్డెడ్, నడవలేడు, మెంటల్గా రిటార్డెడ్. పొలంలో భూమి మీదే వాళ్ళ ఇల్లు ఉంటుంది, పొలంలో వాళ్ళ వ్యవసాయం చేసే ప్లేస్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. స్కూల్ లేదు, చదువు లేదు. అయితే ఆ అబ్బాయికి ఊరందరూ గుర్తుపడతారు, ఆ అబ్బాయి ఊరందరినీ గుర్తుపడతాడు. వాళ్ళ ఇంట్లోనే గేదెలు, ఆవులు, మేకలు చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయితోనే పెరిగాయి, అన్నీ అబ్బాయితోనే ఉన్నాయి. ఆ అబ్బాయికి కొంచెం పెద్ద అయ్యాడు, జ్ఞానం కూడా కొంచెం వచ్చింది. వచ్చిన తర్వాత అబ్బాయికి కూడా బయటికి వెళ్ళాలి, ప్రపంచం చూడాలి, ఇట్లాంటి కోరికలు అనేవి అబ్బాయికి వచ్చాయి. అది బేసిక్ హ్యూమన్ రైట్ కదా. ఆ అబ్బాయికి సంబంధించి ఒకసారి ఒక ఇష్యూ జరిగింది వాళ్ళ ఊర్లో. పక్కూర్లో ఒక పెళ్ళి అవుతుంది. ఈ ఊర్లో వాళ్ళకి పక్కూర్లో పెళ్లి జరుగుతుంది, ఈ ఊర్లో వాళ్ళకి సంబంధించిన పెళ్ళి. ఆ ఊర్లో అందరు వెళ్ళారు పెళ్ళికి. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం వెళ్ళారు. ఈ అబ్బాయిని ఇంటికి కాపలా పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. జరగగలడు కానీ నడవలేడు, కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ అబ్బాయికి బాధ వేసింది, నన్ను ఎందుకు ఇంత ఎలినేట్ చేశారు, నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్ళట్లేదని నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చాలామందికి అబ్బాయి ఏమైపోయాడో అర్థం కాల. అబ్బాయి అప్పటి వరకు స్నేహం చేసిన మేకలు, ఆవులు, దూడలు, కుక్కలు ఇవన్నీ ఆ బావి చుట్టూ తిరిగి ఏడుస్తున్నాయంట, సౌండ్ చేస్తున్నాయంట. దాంతో ఏమైంది ఆ బావి దగ్గర అని అందరూ వెళ్ళి చూశారు. జంతువులకున్నంత ప్రేమ, అంటే ఇతర జంతువులు, ఒక మనిషి మీద జంతువులకు ఉన్న ప్రేమ కూడా ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉండట్లా. అటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సో మనకి చేతనైతే ఎదుటివాడికి సహాయం చేయాలి, చేత కాకపోతే ఆపేయాలి. కానీ ఒక వర్గాన్ని కానీ ఒక జాతిని కానీ మనం స్టాంప్ వేసి వీళ్ళు దేనికి పనికి రారు అని చెప్తే అది మానవ జాతికి కూడా అవమానమే. ఇది నేను గట్టిగా నమ్ముతాను. సో మీరు చాలా కథలు విని ఉంటారు, చాలా చోట్ల తిరిగి ఉంటారు. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లియర్గా చెప్తాను. మనిషి ఎంత స్ట్రాంగ్ ఉంటాడు, మనిషి ఎంత గొప్ప, మనిషికి ఎంత శక్తి ఉంది అనేది తెలియాలి. ఇక్కడ మీరు వినే ఉంటారు, బీహార్లో పాట్నా దగ్గర ఒక తండ్రి, ఒక ఆయన, ఒక వ్యక్తి వాళ్ళ భార్య క్యాన్సర్తో చనిపోయింది. క్యాన్సర్తో భార్య చనిపోయిందనమాట. చనిపోయినప్పుడు లాస్ట్ మినిట్లో భార్యకి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని కొండను దిగుతూ ఉంటాడు. వాళ్ళ ఇల్లు కొండపైన ఉంది. కొండ దిగుతూ ఉంటాడనమాట. దిగుతున్నప్పుడు ఇంకా మొయ్యలేక అక్కడే చనిపోతారు. రోడ్ లేదు ఆ ఊరికి, ఆ కొండ ప్రాంతానికి రోడ్ లేదనమాట. ఇతని పేరు దశరథ్ మాంఝీ అనమాట. ఇతను 22 సంవత్సరాల పాటు తను ఒక్కడే
చెయ్యి పట్టుకుని సుత్తి ఇవన్నీ పెట్టుకుని ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకుని ఒక్కడే రోడ్డు తయారు చేస్తాడు, రోడ్డు నిర్మిస్తాడు. అందరూ అతన్ని పిచ్చోడు అంటారు. ఇతని వల్ల ఎందుకు ఇంత పిచ్చిగా చేస్తున్నాడని 22 సంవత్సరాలు కష్టపడి ఒక రోడ్డుని నిర్మిస్తాడనమాట. మనిషికి కష్టపడుతూ ఉంటే ఆ శ్రమ ఆ మనిషిని గెలిపిస్తుంది. ఏ రంగంలో అయినా కష్టపడుతూ ఉంటే ఏదైనా మనకి ఊరికే వచ్చిందనుకోండి, దాని వాల్యూ అర్థం కాదు. సో ఇతన్ని ఇప్పుడు చాలామంది పొగుడుతున్నారు. అసలు మనిషి జీవితం ఎంత చెప్పండి. మీరు నిన్న మొన్న చూసే ఉంటారు వాయనాడ్ ఇన్సిడెంట్. కొన్ని వేల మంది గల్లంతయ్యారు, కొన్ని వందల మంది చనిపోయారు, ఇంకా కూడా శరీర భాగాలు పుర్రెలు బయటకు వస్తున్నాయి. ఇంత చిన్న జీవితంలో మన లైఫ్ని 10 మంది కోసం ఎట్లా బతకాలి, ఎలాంటి మార్పు తీసుకురావాలి. దశరథ మాంజీ దగ్గర డబ్బులు లేవు. దశరథ మాంజీ చాలా పేదోడు. దశరథ మాంజీకి ఏ పని లేదు, ఎవరు గుర్తిస్తారు అనుకోలే. అతని లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ ఊరికి రోడ్ వేయాలి, అది కొండ మీద ఉంది, ఒక్కటే లక్ష్యం. ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో అక్కడక్కడ ఉండబట్టే ఇంకా భూమి ఇలా నిలిచి ఉంది, భూమి ఇలా ఆగి ఉందన్నమాట. అంతేకాదు, మీరు చూస్తే మనిషి మనం అనుకుంటాం మన లిమిటేషన్స్ మనమే పెట్టుకుంటాం. మనం ఇది చేయలేంలే, ఇంకా జాలే, చాలా చేసేసాం. నిన్న ఒక అబ్బాయితో మాట్లాడుతాను, అంటున్నాడు నేను చేశాను, నేను ఉద్యోగం చేశా, 2 ఇల్లు కొనుక్కున్నా, ఇంకా లైఫ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. నేను అంటాను స్ట్రెచ్ బియాండ్ అవర్ లిమిట్స్. ఇంకా చాలు అనే కాంప్లసెన్సీ పక్కన పెట్టండి. మన లిమిట్స్ దాటి, మన హద్దులు దాటి మనం పోరాడాలి. దాన్ని దాటి మనం కృషి చేయాలి. దాన్ని హద్దులు దాటి పోరాడటం, హద్దులు దాటి కృషి చేయటం ఏంటది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రోజర్ బెనిస్టర్ అతని పేరు. జనరల్గా ఒక మనిషి 4 నిమిషాల్లో 1 కిలోమీటర్, 1 మైల్, 4 నిమిషాలు 1 మైల్ పరిగెత్తే ఆలోచన చేయలేడు. 4 నిమిషాల్లో 1 మైల్ రన్నింగ్లో. హ్యూమన్ బాడీ దానికి తయారీగా లేదు, అసలు మనం ఎవరూ బిలీవ్ చేయం. కానీ ఆ వ్యక్తి తను అలా స్ట్రెచ్ చేసుకుని తను అలా పోరాడి 1 మైలుని 4 నిమిషాల్లోనే పరిగెత్తాడు. కోట్ల మందికి ఆదర్శమయ్యాడు. అంటే మన బిలీఫ్ సిస్టమ్ని మనం మార్చుకోవాలి. మనం చేయలేము, మనకి ఇది చాలు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ మనలో గట్టిగా ఉందన్నమాట. ఇంకా చాలు, మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం, మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన లైఫ్ మనకి ఇంతవరకు ఉంది, మనం ఇంతే. ఈ ఆలోచన చాలా మందిలో వచ్చేస్తుంది, యూత్లో. ఇది పక్కన పెట్టి ఒక్కసారి వరల్డ్ క్లాస్లో ఆలోచించాలి. ఎవరూ సాధించలేనంత, ఎవరూ చూపించలేనంత మనం ఎందుకు ఒకటి ఈ పరిధిలోనే ఉండాలి, దీన్ని దాటి ఎందుకు ప్రయత్నించకూడదు, దీన్ని దాటి ఎందుకు ఆలోచించకూడదు? ఖచ్చితంగా ఆలోచించవచ్చు కదా. ఒక లిమిట్ దాటి మనం ఆలోచించవచ్చు, మనల్ని మనం స్ట్రెచ్ చేసుకుని బతకొచ్చు కదా. సో 1 మైలు, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 4 minutes ఒక వ్యక్తి చేసి చూపించాడు. మనం ఎందుకు చేయకూడదు? చాలామంది మనకున్న పరిమితులు, లిమిట్స్లోనే బతికేస్తారు. చాలే మన ఊర్లో మనం గ్రేట్గా ఉన్నాం, చాలే మన కంఫర్టబుల్ లైఫ్ ఉంది, చాలే మనం ఎవరికి ఎగ్జాంపుల్ అయితే ఏంటి, లేకపోతే ఏంటి, నా ఫుడ్ నాకు ఉంది. ఈ థాట్ పక్కన పెట్టి మనం ఎందుకు లైఫ్లో వచ్చాం, మన పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒకసారి మనల్ని ప్రశ్నించుకుంటే కనుక ఇంకా బెటర్గా మనం పర్ఫామ్ చేస్తామని నాకు అనిపిస్తుంది. అంతేకాదు, మీరు చూశారు రీసెంట్గా ఒలింపిక్స్లో మను బాకర్, ఆవిడది ఒక విక్టరీయే ఖచ్చితంగా. అంతకంటే పెద్ద హిస్టరీ ఎవరు తెలుసా? భారతదేశంలో మేరీ కామ్, హిమా దాస్, వీళ్ళిద్దరికి ఇంట్లో తినడానికి కూడా తిండి లేదు. హిమా దాస్ అనే అమ్మాయికి 2 పూట్ల భోంచడానికి డబ్బులు లేవు. మేరీ కామ్ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు అమ్మాయి బాక్సింగ్కి వెళ్ళటం కూడా. నార్త్ ఈస్ట్ స్టేట్లో అమ్మాయిలు స్పోర్ట్స్లో వచ్చి వీళ్ళు రాణించి ఇప్పుడు టాప్లో ఉన్నారు. అంటే మన వల్ల కాదు, మనం ఇది చేయలేం, అసలు మన వల్లే కాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఈ ఆర్ట్స్ అన్ని బ్రేక్ చేసి వీళ్ళు ఇంత పైకి వెళ్ళారు. అంటే ఒక మనిషి అనుకుంటే తన ఆర్ట్స్ అన్ని బ్రేక్ చేయొచ్చు, ఎంత పైకైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయికైనా రావచ్చు అనమాట. ప్రపంచంలో
న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, మీ అందరూ ఓపెన్ చేస్తాను ఉంటారు, అంతా నెగిటివిటీ నడుస్తుంది. ఏది చూసినా నెగిటివిటీ, తిట్లు, శాపనార్థాలు, నెగిటివ్ న్యూస్, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడాలు, లేకపోతే చావులు. ఏదైతే మనిషిని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందో అంతా నెగిటివిటీ ఉంది. ఇట్లాంటి నెగిటివ్ వరల్డ్లో మనం పాజిటివిటీని పంచాలి. అలాంటి ప్రోగ్రామ్ చేస్తుంది ఇంపాక్ట్. అన్ని చుట్టూ నెగిటివ్. 1 గంట సేపు వార్తలో కానీ ప్రోగ్రామ్స్లో కానీ కంటిన్యూస్గా చూస్తే ఎక్కడన్నా ఒక్క పాజిటివ్ న్యూస్ కనిపిస్తుందా? మోస్ట్లీ నెగిటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ. కానీ మనం ఎందుకు పుట్టాం? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఒక పాజిటివిటీని పెంపొందించడానికి, ఒక మంచిని పంచడానికి, ఒక మంచిని ఒక పాజిటివిటీని పంచడానికి. చాలా రేర్గా మంచిని పంచేవాళ్ళు ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న వేల మంది, వందల మంది ఇంపాక్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా తక్షణం చేయాల్సింది ఏంటంటే, ప్రపంచంలో మనిషి మైండ్ సెట్స్లో ఉన్న నెగిటివిటీని తగ్గించండి. పాజిటివ్గా మనిషి ప్రపంచం కోసం, సమాజం కోసం ఏం చేయగలడో పెంపొందించండి. చూడండి, మనం వాయనాడు గురించి ఇంతమందిని చర్చించుకుంటున్నాం. ఎన్ని చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు ఆలోచిస్తున్నాం. కానీ దీనికి సంబంధించి ఎంతమంది మంచిని పంచుతున్నారు, ఇంక ఇలా జరగకూడదు అనే దాని మీద ఒక మంచిని బయట తీసుకెళ్తున్నారు. ఇది ఇంపార్టెంట్. నాట్ జస్ట్ నెగిటివిటీ, పాజిటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్ని మనం పెంచే బాధ్యత మనకుంది ప్రపంచంలో. సో నేను కూడా కొత్తగా ఒక ఆలోచన చేస్తున్నాను అనమాట. మనం పాజిటివిటీనే ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కువగా, నెగిటివిటీ కాదు. మనిషి ఏం చేయలేడో మాట్లాడకూడదు, ఏం చేయాలో మాట్లాడాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిస్నీ వరల్డ్, నాకు ఒక ఆథర్ చాలా ఇష్టం. ఆయన పేరు రాండీ పాస్ట్. ఆయన పుస్తకాలు చదివి నేను చాలా మోటివేట్ ఆయన రాసిన ఒక గొప్ప బుక్ ద లాస్ట్ లెక్చర్. రాండీ పాస్ట్ రాసిన ఒక గొప్ప పుస్తకం ద లాస్ట్ లెక్చర్ అనమాట. ఏం రాశాడంటే ఆయన బుక్లో, ఆయనకి 47 సంవత్సరాల వయసులో సడన్గా ఆయన క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ చెప్పారు ఆయనకి, నువ్వు ఇంకా చనిపోబోతున్నావు అని చెప్పి, 3 నెలలో 4 నెలలో బతుకుతావు, నువ్వు చనిపోతావు అని చెప్పి డాక్టర్ చెప్పారు ఆయనకి. దాంతో ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆయనకి 2 చాయిసెస్ ఉన్నాయి. ఈ 3 నెలల్లో తను చేయాలనుకున్నంత చేసి చనిపోవాలా, లేదా ఈ 3 నెలలు బాధపడుతూ చనిపోవాలా. నాకు చావు వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది, ఇంకా 30 ఏళ్ళు బతికేవాడిని, ఇప్పుడే చచ్చిపోవాలా అనుకుంటూ బతకాలా, లేదా ఈ 3 నెలలు చేయాలనుకున్న మొత్తం చేసి చనిపోవాలా. ఈ 2 చాయిసెస్ ఆయన ముందు ఉన్నాయి. అప్పుడు ఆయన చిన్నప్పుడు తను చూసిన డిస్నీ ల్యాండ్ గుర్తొచ్చింది. ఆ డిస్నీ ల్యాండ్లో ఒక మాట ఉంటుందంట, ద గేట్ విల్ బి ఓపెన్ అప్ టు 6 PM. It is not the gate is closed by 6 PM. I think you got it. The gate will be opened by 6 PM. Will be opened up to 6 PM. The gate will not be closed by 6 PM. రెండింటికి మీనింగ్ ఒకటే. గేటు 6 గంటల వరకు తెరుచుకుంటుంది అని చెప్పాలా, గేట్ 6ంటికి మూసేస్తామని చెప్పాలా? 6 వరకు తెరుచుకుంటుంది అని చెప్పాలి. 6ంటికి మూసేస్తాం అనేది నెగిటివ్ మీనింగ్. గేట్ 6 గంటల వరకు తెలుసుకుని ఉంటుంది అనేది పాజిటివ్ మీనింగ్. అంటే నేను ఇంకా 3 నెలలు బతకబోతున్నాను అనేది పాజిటివ్, నేను 3 నెలలకే చచ్చిపోతాను అనేది నెగిటివ్. సో లైఫ్లో ప్రతి దానిలో ఒక పాజిటివిటీ మనం తీసుకోవాలి. ఎన్ని కష్టాల్లో ఉన్నా దానిలో ఉన్న పాజిటివిటీ మనం తీసుకోవాలి. డాక్టర్స్ చెప్పారు నీకు ఇంకా 3 నెలలే లైఫ్ ఉందంటే, ఆ 3 నెలల్లో నెక్స్ట్ 30 సంవత్సరాల జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అంతేగా నేను కేవలం 3 నెలలే ఉంటానంటే ఎలా కుదురుతుంది? ప్రతి దానిలో పాజిటివిటీ ఎతకండి, ప్రతి దాన్ని పాజిటివ్గా తీసుకోండి, ప్రతి కష్టంలో ఒకటి నేర్చుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఈరోజు ఈ వీల్ చైర్లో ఉండకపోతే, నేను ఈరోజు ఈ విధంగా ఈ ఛాలెంజ్ నేను ఫేస్ చేయకపోతే, ఖచ్చితంగా ప్రపంచాన్ని ఈ విధంగా నేను అర్థం చేసుకునేదాన్ని కాదు. అందుకే అంటుంటాను, ఇది నాకు బ్లెస్సింగ్ అవ్వచ్చు, కర్స్ అవ్వచ్చు అని, ఇది నాకు శాపమో వరమో నాకే తెలియదు అంటుంటాను. సో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, 80% నెగిటివ్గా తీసుకోకూడదు. అండ్ ఎవరికి ఇతరులకి ఛాలెంజ్ వచ్చినా సరే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, కానీ ఇది నువ్వు దీనికి పనికిరావు అని స్టాంప్ వేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి.
ఇతరులకి, మన వాళ్ళు ఎవరికి కష్టం వచ్చినా సమాజంలో వీలైతే ఎంకరేజ్ చేయండి, వీలైనంత వరకు ముందుకు నడిపించండి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, అది నిజమైన స్టోరీ, సినిమాలో కూడా పెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు నిజంగా చెప్పిన స్టోరీ, జరిగిన స్టోరీ. ఆయన ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ వల్ల రన్నింగ్ రేస్కి చీఫ్ గెస్ట్గా వచ్చారంట. ఫిజికలీ ఛాలెంజ్డ్ వల్ల పరుగు పందానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారంట. పరుగు పందెం జరుగుతుంది. పరుగు పందెం జరిగేటప్పుడు అందరి కోరిక ఏంటి? ముందు పరిగెత్తాలని. దానిలో ఒక అబ్బాయి పడిపోయాడంట కింద. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆగి ఆ అబ్బాయిని లేపి అందరూ నడుచుకుంటా సమానంగా వెళ్ళారంట. దీనిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? అందరూ గెలిచారు. సో సమాజం గెలిస్తే మనం గెలిచినట్టు. కేవలం మనం గెలిస్తేనే సమాజం గెలిచినట్టు కాదు. సమాజంలో అందరూ గెలిచినప్పుడే, అందరూ మనతో ఉన్నప్పుడే, అందరి కోసం మనం ఉన్నప్పుడే, అందరి పోరాటం మనం చేసినప్పుడే మన గెలుపు. అదే నిజమైన గెలుపు. దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. ఒక జీవితానికి లిట్మస్ టెస్ట్ ఏంటో తెలుసా? సమాజంలో ఎంతమందిని మనం ముందుకు నడిపించాం, ఎంతమందితో పాటు మనం కలిసి నడిచాం, ఎంత దూరం సమాజం కోసం ప్రయాణం చేసాం, ఇది ఇంపార్టెంట్. కానీ మనం ఒక్కలో ఎంత ముందుకు వెళ్ళాం అనేది కాదు. అచీవ్మెంట్ ఈజ్ డిఫరెంట్. అచీవ్మెంట్స్ ఆర్ డిఫరెంట్. నేను ఐఏఎస్ అయ్యాను అంటే నా అచీవ్మెంట్ అది. అండ్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి ఐఏఎస్ అయ్యాడంటే తన అచీవ్మెంట్, అది సమాజ సేవ కాదు. చాలామంది అచీవ్మెంట్స్కి సమాజ సేవకి తేడా తెలుసుకోలేరు. అచీవ్మెంట్స్ వేరు, సమాజ సేవ వేరు. నీ అచీవ్మెంట్ 10 మందికి ఉపయోగపడినప్పుడు అది సేవ. నీ అచీవ్మెంట్ నీ వరకే ఉంటే అది నీ అచీవ్మెంట్ మాత్రమే. దానికి దీనికి చాలా తేడా ఉంది. చాలామంది యువత అచీవ్ చేయాలి అని చాలామంది ఇక్కడ వచ్చిన మోటివేషన్ స్పీకర్స్ చెప్తారు. నేను కూడా అదే చెప్తాను. ఎందుకు అచీవ్ చేయాలి? అచీవ్ చేయాలని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ ఎందుకు అచీవ్ చేయాలి? ఎందుకు? మన అచీవ్మెంట్ కేవలం మన కోసం కాదు, మన ఇంపాక్ట్ సమాజం మీద క్రియేట్ చేయడానికి, మన ఇంపాక్ట్ కొన్ని జీవితాలు మార్చడానికి, మన ఇంపాక్ట్ తెలుగు ప్రజానీకాన్ని కదిలించడానికి. అది మన ఇంపాక్ట్ అంటే. అంతేగాని కేవలం మన సక్సెస్ మాత్రమే మన లైఫ్కి సక్సెస్ కాదు. ఇండివిజువల్ సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సక్సెస్. ఇండివిజువల్ సక్సెస్ అంటే కష్టపడిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడు, కానీ అది ఒకటే సరిపోదు. షుడ్ గో బియాండ్ దట్, థింక్ బియాండ్ దట్. దాన్ని మించి మనం ఆలోచించాలి, దాన్ని దాటి మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన పేరు రిచర్డ్ బ్రాన్సన్ తన పేరు. స్కూల్కి వెళ్తాడు. వాళ్ళ హెడ్ మాస్టర్ అంటాడు, నువ్వు దేనికి పనికి రాకపోవచ్చు, లేదా విపరీతమైన బిలియనీర్ అవ్వచ్చు, కానీ మేము మీకు చదువు చెప్పలేమంటాడు. ఎందుకంటే అబ్బాయికి డిస్లెక్సియా, మందబుద్ధి, తొందరగా చదవలేడు, తొందరగా నేర్చుకోలేడు. దాంతో స్కూల్కి వెళ్ళలేకపోతాడు. సొంతంగా స్లోగా నేర్చుకుంటూ ఉంటాడు. అతను ప్రపంచంలో పెద్ద ఎయిర్లైన్స్ ఓనర్, వర్జిన్ గెలాక్టిక్ అని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్లైన్స్ అది. అంతేకాదు, వర్జిన్ కింద దాదాపు 400-500 కంపెనీస్ ఉన్నాయి అతని గ్రూప్ కింద. సెల్ఫ్ థాట్, తనకు తను నేర్చుకున్నాడు. తనకున్న డిస్లెక్సియా అనే డిసబిలిటీని దాటేశాడు. వాటిని దాటి పైకి వచ్చాడు. అంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుందా? అంటే ఒక మనిషి అన్ని ఆర్ట్స్ని దాటుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చి ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేశాడు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. కొన్ని లక్షల మందికి స్ఫూర్తినిచ్చాడు. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్, రియల్ హీరోస్ ప్రపంచంలో కోకొల్లలు చాలామందే ఉన్నారన్నమాట. అందుకనే లెస్ బ్రౌన్ అని ఒక ఆథర్ చెప్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. నీకు ఏదైనా సరే చాలా ఎక్కువగా కావాలనిపిస్తే, దానికోసం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నువ్వు పోరాడుతూ ఉంటే, కళ్ళు మూసినా తెరిచినా నీకు అదే గుర్తొస్తే, దాన్నే నువ్వు శ్వాసిస్తుంటే, దాన్నే నువ్వు భోంచేస్తుంటే,
దేవుడు నీ కోసం అది ఖచ్చితంగా నీ చేతుల్లో పళ్ళెల్లో పెట్టి తెచ్చిస్తాడు అని. చాలామంది అంటారు హోప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫోకస్. నాకు ఐఏఎస్ అవ్వాలనుంది, నాకు లేకపోతే ఐపీఎస్ అవ్వాలనుంది, లేదా సైంటిస్ట్ అవ్వాలనుంది, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుంది. హోప్, ఇది ఓన్లీ హోప్. చాలామంది యూత్ ఏంటి తెలుసా, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, రేపు పొద్దున కల్లా నాకు ఇది కావాలి, ఇన్స్టెంట్. సో దే ఆర్ ఆల్ ఇంటూ అంబిషన్స్ వితౌట్ యాక్టివిటీ. వాళ్ళకి ఆశలు ఉన్నాయి కానీ దాని సరిపడా ఫోకస్ తగ్గుతుంది. 100% ఫోకస్ ఉండాలి. డైవర్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఎన్ని డైవర్షన్స్ అంటే ఒక అంశం మీద, ఒక దాని మీద అస్సలు ఫోకస్ పెట్టట్లేదు. ఒక అంశం మీద, ఒక దాని మీద కష్టపడి హార్డ్ వర్క్ ద్వారా సాధిద్దామని ఆలోచన తగ్గిపోతుంది. మనం చేయాల్సింది ఏంటంటే యూత్లో హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ అనేక మంది వచ్చారు, చాలామంది యూత్ ఉన్నారు. మీకు అందరికీ ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను. మీకు తెలుసా, ఇలాన్ మస్క్ అందరికి ఇష్టం. ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడంటే దేశాధినేతలు మాట్లాడిన దానికన్నా మస్క్ మాట్లాడిన దానికే విలువ ఎక్కువ. ఆ విషయం అందరికీ ఇక్కడ తెలుసు. దేశాధినేతలు మాట్లాడిన దానికన్నా ఇలాన్ మస్క్ మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అట్లాంటి ఇలాన్ మస్క్కి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ పేరు మీద టెస్లా కార్ కూడా ఉంది. టెస్లా, అసలు ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? నికోలా టెస్లా 369 సీక్రెట్ ఒకటి ఉంటుంది. ఆ సీక్రెట్ ఫాలో అయ్యే ఇలాన్ మస్క్ చాలా సక్సెస్లు సాధించాడు. నికోలా టెస్లా 369 సీక్రెట్, దట్ ఈజ్ అ సీక్రెట్ బిహైండ్ ఇలాన్ మస్క్. నువ్వేదైనా సరే సే ఫర్ ఎగ్జాంపుల్ 3 అంశాలు రోజుకి 6 సార్లు 9 రోజులు పేపర్ మీద రాసుకో లేదా ప్రాక్టీస్ చేయి, నీ జీవితంలో అది భాగమైపోద్ది. ఇలాంటి 369 టెక్నిక్స్ చాలా ఉన్నాయి టెస్లా దగ్గర. ఏదైనా నువ్వు 3 కోరికలు రోజుకి 6 సార్లు 9 రోజుల పాటు కంటిన్యూస్గా అనుకో, నీ శరీరంలో అది భాగమైపోద్ది. మీరు ఒకసారి ఇలాన్ మస్క్ని ఆలోచించిన, అందరూ ఆయన గొప్ప వ్యక్తి అని అంటారు. నేను కొన్ని విషయాలు చెప్తాను ఆయన గురించి. ఆయనకి స్పేస్ ఎక్స్ అని చెప్పి ఒక కంప్లీట్ రాకెట్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ ఉంది, రైట్? మీ అందరూ తెలుసు. టెస్లా అని చెప్పి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, అది మనందరూ తెలుసు. అలానే ఆయనకి న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని చెప్పి మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ కూడా ఉంది ఆయనకి. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అని. ఒక వ్యక్తి ఒక్క రంగంలో టాప్ అవటం చాలా కష్టం. ఒక్క రంగంలో టాప్ అవ్వాలంటేనే పోరాడాలి. ఇన్ని రంగాల్లో ఎలా టాప్ అవుతున్నాడు? ఇన్ని రంగాలు ఒకే వ్యక్తి ఎలా శాసిస్తున్నాడు? అది కేవలం పొద్దునుంచి సాయం దాకా హార్డ్ వర్క్ చేస్తేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రిక్షా నడుపుతాం, పొద్దునుంచి సాయం దాకా రిక్షా నడుపుతాం. ఎంత నడిపినా 24 గంటలు రోజు నడిపినా, జీవితం అంతా గడిపినా, దానిలో ఒక్క రంగంలో అయినా టాప్లో పేరు తెచ్చుకోగలమా? కానీ ఇలాన్ మస్క్ ఎలా తెచ్చుకున్నాడు? ఎవరైనా ఇది ఆలోచించారా? మస్క్ గొప్పోడని ఆలోచిస్తారు, కానీ హీఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్. వాళ్ళ నాన్న సపోర్ట్ లేదు ఆయనకి, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. కానీ ఈయన ఎలా చేశాడు? చెప్పమాకండి హార్డ్ వర్క్ అని. హార్డ్ వర్క్ మీరు చేస్తారు, నేను చేస్తాను. రోడ్డు మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు హార్డ్ వర్క్, పాపం పొద్దున్న సాయంత్రం కష్టపడతారు, ఇడ్లీలు అమ్ముకునే కష్టపడతారు. కానీ ఇలాన్ మస్క్ ఏం చేశాడు? కరెక్టే, రోజుకి 15 గంటలు పని చేస్తాడు. మస్క్ పొమడోరో టెక్నిక్ అని ఒక ప్రత్యేకమైన టెక్నిక్ వాడతాడు. 2 గంటలు పని చేస్తే పావు గంట బ్రేక్, 2 గంటలు పని చేస్తే పావు గంట బ్రేక్. రోజుకి 15 గంటలు పని చేస్తాడు. ఒక్కోసారి ఒట్టి కాఫీ తాగి మధ్యాహ్నం వరకు పని చేస్తాడు. కరెక్టే, కానీ తను ఏం చేస్తాడంటే ఒక పని మీద దృష్టి పెట్టినప్పుడు
ఆ పని మీద పెడతాడు, నెక్స్ట్ పనికి స్విచ్ ఓవర్ అవ్వడు. అవ్వేటప్పుడు ఫస్ట్ పని బ్రెయిన్లోంచి తీసేస్తాడు బయటికి. కరెక్టే, అన్నీ కరెక్టే, ఇవన్నీ మనం కూడా చేస్తాం. ఫస్ట్ పని చేసినప్పుడు సెకండ్ పని చేసినప్పుడు థర్డ్ పని. అయితే మాత్రం ఆయన అంత గొప్పోడు ఎలా అయ్యాడు? ఆయన బయటికి చెప్పలేదు, కానీ ఆయన లైఫ్ స్టోరీ నేను బాగా చదివాను ఈ మధ్య. ఆయన టెస్లా చెప్పిన స్టోరీ కూడా చదివాను. టెస్లా ఎందుకు ఆయన టెస్లా అంటే అంత ఇష్టం కూడా చదివాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్. వాట్ ఈస్ దట్ విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్? చాలా చాలా ఇది ఫోకస్డ్ అప్రోచ్ చేయాలి. అదేంటి అంటే, ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నాను, మనం పలానా స్థాయికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సొసైటీలో ఈ మార్పు తెచ్చి చూపిస్తాను అనుకున్నప్పుడు ఆ మార్పు నిజంగా సొసైటీలో జరిగిందని విజువలైజ్ చేసుకోవాలి. జరిగితే మన సొసైటీ ఎలా ఉన్నాం, ఈ క్షణం ఈ నిమిషం భవిష్యత్తు మన కళ్ళ ముందు నిజంగా జరిగినట్టు మనం ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్ మన అన్ని సెన్సెస్ దానిలోకి వెళ్ళిపోవాలి. మనకున్న పంచేంద్రియాలు అంటాం, మనకున్న సెన్సెస్, మనకున్న ఎమోషన్ దాంట్లో టచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ ఇలాన్ మస్క్ సక్సెస్ అయ్యాడని ఇలాన్ మస్క్ నమ్మాడు కాబట్టి చేశాడు. ఒక వ్యక్తి స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ పెట్టి, గవర్నమెంట్ కాదు వ్యక్తి పెట్టి సాధించుకోవాలి, కానీ తను నిజంగా సాధించానని నమ్మాడు కాబట్టి సాధించేశాడు. ఫస్ట్ నువ్వు నేను చేయగలను కాదు, చేసేసాను అని నమ్మాలి. చాలామంది చెప్తారు నేను చేయగలను అనుకోవాలి అని, కానీ నేను చెప్తాను చేయగలను కాదు, నేను చేసేసాను, నేను అనుకుంది అయిపోయాను. అప్పుడు లివ్ ఇన్ ద ఎండ్, స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్, బిగిన్ ఫ్రమ్ ద ఎండ్. సో వెన్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ఐఏఎస్, when already achieved something what you really want, then you know the technique of it far better than anyone. నువ్వు అనుకున్నది ఆల్రెడీ సాధించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకో, సాధించడానికి ట్రై అయిపోయింది. దిస్ ఈజ్ ఇలాన్ మస్క్ టెక్నిక్ అని ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏం సాధించాడు, ఆయన ఇన్స్పిరేషన్ ఎవరు, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైన సీక్రెట్ ఏంటంటే ఆయన గురించి, ఆయనకు ఆల్రెడీ ఆయన సాధించేశానని దానిలోనే బతికాడు, సాధించాడు. You should believe that you have won over the world, that you are going to win over the world, then you will automatically win over the world. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి, నేను గెలిచేశాను అని. గెలుస్తాను అని కాదు, గెలిచేశాను అని, ఆటోమేటిక్గా గెలుస్తావు. నేను కూడా చెప్తున్నాను, యూ కాంట్ ఇమాజిన్ దట్ ఎ పర్సన్ కెన్ సిట్ ఇన్ ఎ వీల్ చైర్ ఫర్ 12 to 15 hours a day. కానీ నేను నమ్ముతాను, నేను కూర్చుని పని చేస్తాను, సాయంత్రం వరకు ఇన్ని పనులు చేస్తాను ముందే అనుకుంటాను, చేసేసాను అనుకుంటాను, ఆటోమేటిక్గా మనోధైర్యం వస్తుంది, చేసేస్తాను. చిన్న పని కాదు, పెద్ద పని కాదు. ఈ టెక్నిక్ తెలుసా, పెద్ద పనులకే వాడాలని కూడా కాదు, ప్రతి పనికి వాడండి, మీకు ఎంత పాజిటివిటీ వస్తుందో చూడండి. ప్రతి పనిలో ఈ టెక్నిక్ తీసుకోండి.